VS 369 టీవీ న్యూస్ కి స్వాగతం. కంచే చేను వేస్తే ఎవరిని అడగాలి? నంద్యాల జిల్లా పాములపాడు మండల కేంద్రమైన పాములపాడు గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 9వ తారీఖు చెత్త కుండీలో పారవేసిన సిరప్స్ టాబ్లెట్స్ గురించి VS 369 టీవీ ఛానల్ అధినేత శ్రీ వెంకటశివుడు, PR6 న్యూస్ మురళీమోహన్, ప్రజా ప్రతిభా విలేకరి శివకుమార్ ముగ్గురు కలిసి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వెనుక భాగానికి వెళ్లగా అక్కడ ఖరీదు చేసే టాబ్లెట్ సిరప్స్ చెత్త కుండీలో పారవేసిన వైరం ముగ్గురు చూశారు. ఫోటోస్, వీడియోస్ సేకరించారు. ఆ ఫోటోలు, వీడియోలు డిలీట్ చేయమని డబ్బులు ఇస్తామని చెప్పారు. VS 369 టీవీ అధినేతను అడుగగా వెంకటశివుడు దానికి అంగీకరించకపోగా వారిరువురు డాక్టర్తో కుమ్మక్కై తప్పుడు వార్త ప్రచురించారు. ప్రభుత్వానికి, ప్రజలకు వారధిలా నిలబడి నిజాలు నిర్భయంగా రాసే జర్నలిస్టులే ఇలా చేస్తే ఎవరిని అడగాలి అంటున్న ప్రజలు. VS 369 టీవీ న్యూస్ ఛానల్లో ఉన్నటువంటి బులెటిన్ ను తీసివేస్తే 3,000 రూపాయల డబ్బులు ఇస్తామని నన్ను హెచ్చరించడం జరిగింది. నేను ససేమిరా అంటూ ప్రజల పక్షాన మాట్లాడతాను అని అంటున్నందుకు వాళ్లు డాక్టర్తో కుమ్మక్కై తప్పుడు వార్తలు ప్రచురించారు. ఇలాంటి తప్పుడు వార్తలు రాసే విలేకరులకు ప్రజలే తగు గుణపాఠం చెబుతారు అంటున్న VS 369 టీవీ అధినేత శ్రీ వెంకటశివుడు. నా పేరు వి వెంకటశివుడు, VS 369 టీవీ న్యూస్ అధినేత. నేను మొన్న ఇక్కడ పాములపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ గారిని అడిగి ఇప్పుడు ఉన్న రోగాలను గురించి కనుక్కోవాలని డాక్టర్ నాగలక్ష్మి కోసం ఇక్కడికి వచ్చాము. ఆమె లేని ఎడల ఆమె లేకపోయేసరికి బ్యాక్ సైడ్ ఒకటి కొత్తది బిల్డింగ్ కడుతుంటే అక్కడికి వెళ్ళాము. 9వ తారీఖు ఏదబ్బా ఇక్కడ బిల్డింగ్ కడుతున్నారు. అక్కడికి వెళ్తాక చెత్త కుప్పలో లక్షల ఖరీదు చేసే ట్యాబ్లెట్స్, సిరప్లు లక్షల ఖరీదు చేసేటివి అక్కడ చెత్త కుప్పలో పారేశారు. మేము అక్కడికి పోయి నేను, తాజా విశేషం ఎడిటర్ మురళీమోహన్, రుద్రవరం శివకుమార్, మేము ముగ్గురం అక్కడికి పోయి వీడియోలు తీసుకొని మొత్తం ఫోటోలు తీసుకొని అక్కడికి ప్రేమ్ ఛాయ్ కాడికి పోయి ఛాయ్ తాగుతున్నాము. ఛాయ్ తాగేసరికి ఇద్దరు ఇక్కడ నుంచి వాళ్ళు అక్కడ పనిచేసే వాళ్ళు ఇద్దరు పోయి దానికి నిప్పంటించారు. తప్పు చేయనప్పుడు నిప్పేంటికి అంటించాలి. పుల్లయ్య ఇంకొక వాళ్ళు అక్కడికి పోయి నిప్పంటించారు. తప్పు చేయనప్పుడు నిప్పేంటికి అంటించాలి అన్నాక మేడం వాళ్ళు వచ్చారు. ఏమిటంటే, ఏం మేడం ఇలా వేల ఖరీదు చేసే మాత్రలు, సిరప్పులు చెత్తకుండీలో వారేసి అంటించినారంటే అవి మా కాదు, 108 వాహనాలు అన్నారు. అవి ట్యాబ్లెట్స్ మీద డేట్లు ఉన్నాయి మేడం. అది స్టాక్ అయితే మాది కాదండి, మాకు వచ్చింది కాదు. అది 108 వాళ్ళది స్టాక్. అది 108 వాళ్ళు అక్కడ వేసినారా? 108 వాహనంలో ఉత్తమ ఉండేది. దాంట్లో ఆక్సిజన్ కదా మేడం అంటే మళ్ళీ పక్కన ఇంకొక ఆయన నుండి 104 వాహనం అన్నారు. 104 వాళ్ళది మొన్న పోయి తెచ్చుకున్నారు. రెండోటిది ఆమె ఒక తప్పును కప్పిపుచ్చడానికి మరొక తప్పు. అవి వర్షంలో తడిసి మేము అవి కలర్ షేడ్ అయితే అక్కడ పారవేసామంటది. 1, 2 అయితే పారేయచ్చు. కొన్ని లక్షల ఖరీదు చేసేటివి అక్కడ చెత్త కుప్పల పారేసి కొన్ని మాత్రమే వేసినామంటుంది. మా కాడ అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి. దానికి మొన్న తాజా విశేషం ఎడిటరు అంటే PR6 నేత, ఆ నుంచి రుద్రవరం శివ, నేను ముగ్గురం పోయినాము. ముగ్గురం పోయి దాని వీడియోలు తీసి అన్ని చేస్తే వాళ్ళు డాక్టర్తో ఏమి కాంప్రమైజ్ అయినారో ఏం కథనో. ఒక విలేకరు అంటే ప్రజల పక్షాన మాట్లాడాలి, తప్పు చేసిన వాళ్ళ పక్షాన మాట్లాడుతున్నారు. ఆ మురళీమోహన్ అనే వ్యక్తి డాక్టర్తో కుమ్మక్కయ్యి అక్కడ వీడియోలు తీసినాడు, మొత్తం అన్ని తీసినాడు. ఒక పేపర్కి వేయలే మేళ ఆమెకు అనుకూలంగా చేసినాడు. అవి నానిపోయింటే డేట్ అయిపోయినవి అక్కడ పారేశాము అని ఆయన వేశాడు. ఇక్కడ వచ్చేసి ప్రజాశక్తి పేపర్లో ఒక పేపర్ వచ్చింది. ఆ నుంచి ఇది వచ్చేసి పాములపాడు ప్రభానీస్లో వచ్చింది. ఇది వచ్చేసి ఉత్తేజిత పేపరు, జాతీయ పత్రిక. ఇది వచ్చేసి ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చింది. ఇక్కడ వచ్చి దేశ పోరాటం గుట్టు చప్పుడు కాకుండా మందులు నిప్పు పెట్టారని చెప్పి వచ్చేసింది. గుట్టు చప్పుడు కాకుండా మందులు నిప్పు పెట్టారని దేశ పోరాటం పేపర్లో వచ్చింది. ఇది వచ్చేసి సాక్షి పేపర్లో వచ్చింది. చెత్త కుప్పలో మందు బిళ్ళలని సాక్షి పేపర్లో వచ్చింది. ఇది వచ్చేసి కానుక, ప్రజలకు ఇవ్వాల్సిన టాబ్లెట్లు, సిరప్పులు చెత్త కుండీలో వేసిన వైద్య సిబ్బంది అని కానుక పేపర్లో వచ్చింది. అక్కడి నుంచి ఇది వచ్చేసి గుట్టు చప్పుడు కాకుండా మందులకు నిప్పు, యాది స్నేహ ఎక్స్ప్రెస్
స్నేహ ఎక్స్ప్రెస్లో కూడా వచ్చింది. ఇది వచ్చేసి ఎక్స్పైర్ డేటు 2023 నుంచి 2025 వరకు ఇది ఎక్స్పైర్ డేట్ కూడా ఉంది. ప్రతి ఒక్కటి వీడియోలు తీసాము, అన్నీ ఉన్నాయి మా కాడ. ఇవి చూడు, వానలో నాణ్యేటివి కలర్ చేంజ్ అయినటివి తీసుకుపోయి అక్కడ వేసినామని ఆమె డాక్టర్ నాగలక్ష్మి నిన్న PR6 ఒక యూట్యూబ్ ఛానల్లో తాజా విశేషము కొన్ని ఛానల్లో పేపర్లో వేయడం జరిగింది. 1-2 కాదు, లక్షల ఖరీదు చేసేటివి మొత్తం ట్యాబ్లెట్స్, సిరప్లు. ఇవి వర్షంలో నానిపోయినాయంట. ఇంత క్లియర్గా ఉన్నాయి, ఇంత బాగా ఉన్నాయి, వర్షంలో నానిపోయి కలర్ చేంజ్ అయిందంట. సరే, ఇవి టైం అయిపోయిందని ఆమె నిన్న వాయిస్ ఇచ్చింది. టైం అయిపోయినప్పుడు వాళ్ళు పై అధికారులకు తెలిపారా? ప్రజలకు పంచితే ఇవి మిగులుతాయా? వీళ్ళు డ్యూటీలు చేయకుండా ఇక్కడిక్కడ ఉండి మిగిలిన దాలను అక్కడిక్కడ పారవేసడము, అంటించడము. ప్రతి ఒక్క దాంట్లో డేట్ ఉంది. 1-2 కాదు, కొద్దిగా కలిసినాయని నిన్న మీటింగ్ ఇచ్చింది. ఏదో అది ఒక తప్పును కప్పపుచ్చుకోవడానికి రెండో తప్పును కప్పపుచ్చుకోవడానికి 3వ తప్పు. ఇక్కడ చూడు, ఎన్ని ట్యాబ్లెట్స్, ఎన్ని మాత్రలు, ఖరీదైనవి అన్ని సిరప్పులు. డేటు ఎక్స్పైర్ డేటు 2023 సెప్టెంబరు 2025 వరకు ఉంది. సంవత్సరం డేట్లు అయిపోయినాయని చెప్పి అక్కడ పారేశారు. ఇక్కడ ఏమి PR6 న్యూస్ అంట. ఇది PR6 ఒక యూట్యూబ్ ఛానల్. ఆయన కూడా వచ్చేసాడు, అక్కడ చూసినాడు, ఫోటోలు తీసుకున్నాడు, అన్నీ చేసినాడు. అన్నీ చేసి కూడా వర్షానికి తడిసిన కలర్ మారిన కాలం చెల్లిన మాత్రలు ట్యానికులు అంట. ట్యానికులు మాత్రమే పారవేశారని. ఎలా ఒక ఎడిటరు, ఒక రిపోర్టరు, ప్రజల పక్షాన న్యాయం చేయాల్సిన వాడు, అన్ని చూసిన వాడు, చూడని వాడు వచ్చి ఏదో చెబితే అది వినొచ్చు అని ఈయన ఒక PR6 యూట్యూబ్ ఛానల్లో అక్కడ డాక్టర్తో కాంప్రమైజ్ అయ్యి ఒక వార్త చేశాడు. ఆ నుంచి ఇది తాజా విశేషం. ప్రజల కోసమే ఉందాము, ప్రజల కోసమే మా లక్ష్యము. తాజా విశేషం పేపర్లో వేశాడు. ఈ పేపర్కి కూడా దీనికి PNR ఉందో లేదో, ఏది ఉందో ఏం కథనో ఇది ఎవరికి తెలియదు. ఒక పేపర్ పెట్టాడు. ఈ పేపర్లో ఒక నిజాలను అబద్ధాలు చేస్తున్నాడు, అబద్ధాలను నిజాలు చేస్తున్నాడు ఈ పేపర్లో. ఇది 1వ తప్పని ఆయన అంటాడు. PR6 న్యూస్లో 1వ తప్పు అంటాడు. VS369 టీవీ పాములపాడు ఆరోగ్య కేంద్రంలో బీదవారికి అందవలసిన వేళ ఖరీదు చేసే మెడిసిన్ నేలపాలు 2022 ఆగస్టు 20వ తేదీన ఒకసారి ఇదే VS369 టీవీ ఒకసారి వేసింది. ఎప్పుడు? 2022 ఆగస్టు 20వ తేదీన వేసింది. ఈయన తాజా విశేషం ఏమంటాడు? నంద్యాల జిల్లా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రజలకు అందవలసిన మందులు 3 నెలలుగా ఉన్న మందులు, సిరప్పులు ప్రతిలో కానీ క్లినిక్లు ఏర్పాటు చేస్తున్నారు. గతంలో కొన్ని రోజుల నుంచి వర్షాల కారణంగా ఇవి వర్షాల భావం వల్ల తడిచిపోయాయంట. ఎక్కడ ఆసుపత్రి తడుస్తుందా? ఇక్కడ లేకుంటే అంబులెన్స్లో ఉన్న మాత్రలు తడుస్తున్నాయి. వేయడానికైనా కొంచెం ఉండాలి. ఆయన కూడా వచ్చాడు, అక్కడ చూసినాడు. ఎవరు? మురళీమోహన్, తాజా విశేషం ఎడిటరు. మళ్ళా ఒక రిపోర్టర్ కూడా కాదు, తాజా విశేషం ఎడిటరు. అక్కడికి వచ్చి చూసి ఫోటోలు తీసి అబ్బా లక్షల ఖరీదు చేసేటివి ఇవి అన్నాడు. మళ్ళీ ఈరోజు ఏం చేసినాడు? వర్షాభావం వల్ల తడిచిపోయిన వాటిని పారవేసినామంటున్నాడు. మరి హాస్పిటల్లో నానిపోయాయా, అంబులెన్స్లో నానిపోయాయా? చెప్పాలి కదా. ప్రజలకు అందవలసిన లక్షల ఖరీదు చేసేటివి. ఇలాంటి రిపోర్టర్లు, ఇలాంటి ఎడిటర్లు ఉన్నంత వరకు మంచి రిపోర్టర్లకు, మంచి ఎడిటర్లకు కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది. మీరు వచ్చి చూసినారు, అక్కడ ఫోటోలు తీసినారు, అన్నీ చేసినారు. చేసి ఈరోజు మళ్ళీ ఒక డాక్టర్కు అనుకూలంగా మాట్లాడుతున్నారంటే అక్కడ ఏదో చేతివాటం ఉందన్నమాట. ఇక్కడ వచ్చేసి ఈయన ప్రజాప్రతిభ అంట, రుద్రారం శివ అక్కడికి వచ్చాడు. లక్షల ఖరీదు చేసే మాటలు అన్నాడు. రుద్రారం శివ ప్రజాప్రతిభ విలేకరి అక్కడికి వచ్చి అన్నీ చేసినాడు. మరుసనాటికే ఏమన్నా చేతివాటం దొరికిందేమో అంత అనుకూలం చేశాడు. ఏం చేశాడు చూడి, ప్రజాప్రతిభ రిపోర్టర్ వచ్చేసి పాడైపోయిన మందులు మాత్రమే చెత్త కుండీలో వేశామంట. ఆ రోజు వచ్చి చూసినాడు, లక్షల ఖరీదు చేసాడు, వీడియో తీసినాడు. నా వీడియోలో ఆయన కూడా ఉన్నాడు, అన్నీ చూసినాడు. చూసి కూడా పాడైపోయిన మందులు మాత్రమే చెత్త కుండీలో వేశాడు. ప్రజలకు అవసరమయ్యే మందులు మేము వృధా చేయమంట. ఆమె డాక్టర్ నాగలక్ష్మి వృధా చేయండి ఎవరు వేసిరి? అక్కడ చెత్తకుండలో లక్షల ఖరీదు చేసే మాత్రల వల్ల ఎవరు వేసిరి? ఇది ప్రజాప్రతిభ.
ఆమె డాక్టర్ నాగలక్ష్మి గారు నిన్న ఇలా ఇచ్చింది PR6 న్యూస్లో. మేము ఏమీ వృధా చేయలేదు, టైం అయిపోయిన మాత్రలు, కాలం చెల్లిన మాత్రలు, రంగు మారిన మాత్రలు అని డాక్టర్ నాగలక్ష్మి గారు అలా ఇస్తున్నారు. మళ్ళీ ఇవి ఏమన్నా కలరు చెడిపోయినాయా, లేకపోతే ఏమన్నా నానిపోయినాయా? చూడండి, ఇవి చూడు, డేట్ కూడా మాత్రలు, ట్యాబ్లెట్స్ లక్షల ఖరీదు చేసేటివి ఇన్ని మాత్రలు. మేము అక్కడ అందరికీ పై అధికారులకు కూడా తెలిపాము. వీరిపై ఇట తారుమారు చేసి నందిని పందిని నంది చేసి తారుమారు చేసే వారిపై విలేకరులైనా సరే, ఎడిటర్లైనా సరే, ఎంతటి వారైనా సరే అక్కడికి వచ్చి లక్షల ఖరీదు ప్రజాధనాన్ని కొల్లగొట్టి ఒక తప్పు చేసిన డాక్టర్ నాగలక్ష్మి గారికే సపోర్ట్ ఇచ్చిన ఈ ఇద్దరు విలేకరుల మళ్ళీ ఎడిటర్ల వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలి. మేము ఇది కూడా మళ్ళీ ఈ విషయం మళ్ళీ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారు ఈరోజు విజయవాడకి వెళ్ళాడు. వచ్చిన తర్వాత ఈ కంప్లైంట్ ఎస్ఐ గారి కూడా ఇస్తాం. ఒక పేపర్ పెట్టుకొని, ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ప్రజలను మభ్యపెట్టే విషయాలు చేయకూడదు. ఇది వచ్చేసి కేంద్ర వెనుక పడవేసిన చూపుతున్న లింగాల స్వాములు, కేంద్రం వెనుక పడవేశారని లింగాల స్వాములు MRPS నాయకుడు కూడా ఇక్కడికి వచ్చి వాయిస్ ఇచ్చినాడు. ఇది ఏ పేపరు? ప్రజాశక్తి. ఇన్ని పేపర్లు ప్రజాశక్తి, ఇది వచ్చేసి పాములపాడు ప్రభా న్యూస్, ఇది వచ్చేసి ఉత్తేజిత పేపరు, ఇది వచ్చేసి ఆంధ్రజ్యోతి. ఇన్ని పేపర్లలో వస్తే గుట్టు తప్పుడు కాకుండా మందులకు నిప్పు, దేశ పోరాటం, సాక్షి పేపరు, ఇన్ని పేపర్లు జాతీయ పేపర్లలో వస్తే వాళ్ళు ఏదో ఒక తాజా విశేషం పేపర్ పెట్టుకొని, ఒక PR6 న్యూస్ పెట్టుకొని దాన్ని ఇప్పుడు ప్రజల పక్షాన ఉండాలి. మనం ఒక విలేకరి, ఒక ఎడిటర్ అంటే ప్రజలకు న్యాయం చేసేది చేయాలి. నేను ఒక VS369 టీవీ న్యూస్ అధినేతగా ఈరోజు గర్వపడుతున్నా. ఒక ప్రజలకు నేను మేలు చేస్తున్నాను. మీరు చూసి కూడా చేయకుండా తప్పు చేసిన వాళ్ళకే తప్పు చేస్తున్నారు. కాబట్టి ఇటువంటి విలేకరులు, ఎడిటర్లపై పోలీస్ అధికారులు కానీ, పై అధికారులు కానీ, కలెక్టర్ వారు కానీ ఈ విషయాన్ని ఇంకా ఎంక్వైరీ చేయండి. మీరు వచ్చి ఎంక్వైరీ చేసి, ఇప్పుడు ఇవి మాత్రలు, కాలం చెల్లిన మాత్రలు, రంగు మారిన మాత్రలు ఇవి అన్నారు కదా, అట్టేటప్పుడు మీకేం భయము? మీరు అక్కడ నిప్పు పెట్టి అంటియాల్సిన అవసరం ఏముంది? మీరు తప్పు చేశారు కాబట్టి నిప్పు పెట్టి అంటించారు. మరి ఈరోజు మేము ఏం లేదు, కాలం చెల్లిన మాత్రలు అవి ఒకటో రెండో దాంట్లో కలిసినాయి అంటారు. 100 చూపిస్తా, 100 నా వీడియోలో ప్రతి ఒక్కటి కంప్యూటర్లో పెట్టి గుందండి. ఇవన్నీ కాలం చెల్లినట్టుగా చెల్లంగా అధికారులు కంప్యూటర్లో పెట్టి చెల్లండి. కాబట్టి ఇటువంటి వారికి తగు శిక్షలు ఏం చేస్తారో ఏం కథనో పై అధికారులు తొందరగా స్పందించి ఇటువంటి వైద్యాధికారులను ఇక్కడ చేసే కొంతమందిని సస్పెన్స్ చేయవలసిందిగా కోరుతున్నాం. ఇదే విలేకరులే, PR6 అధినేత, తాజా విశేషం ఎడిటరు, ఇంకా పక్కన ఎవరున్నారో నాకు తెలియదు. అవి డిలీట్ చెయ్యి, నీ ఛానల్లో వచ్చేటివి డిలీట్ చెయ్యి. నీకు 3000 రూపాయలు ఇస్తామంటున్నారు, తీసుకో. వచ్చే డబ్బును ఏంటికి పోగొట్టాలి అని కూడా సంబోధించారు. నాకు అవసరం లేదు, ఆ డబ్బులు అవసరం లేదని చెప్పిన. మరి ఇక్కడ డాక్టర్తో డబ్బుతో కాంప్రమైజ్ అయ్యారో ఏమయ్యారో నాకైతే తెలియదు. వాళ్ళు మాట్లాడిన వాయిస్ ఉంది, అన్నీ ఉన్నాయి. అవి రేపుటి బులెటిన్లో వస్తాయి. రేపుటి బులెటిన్లో VS369 టీవీ ఛానల్లో రేపు కథనాలలో వస్తుంది.